మా చిట్టి తల్లి పేపర్లు, డబ్బులు అన్నీ దీంట్లో పెట్టి ఎలా చేసిందంటే చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. చూడండి దీన్ని ముందుగా, ఎందుకంటే డబ్బాలో ఎంత బాగా కూరుకు పెట్టిందంటే మనం అస్సలు దాన్ని తీయలేము. తను చిట్టి చేతులతో అలా చేసింది. దీన్ని ముందుగా నేను కోస్తున్నాను. ఇది లీచీ జ్యూస్ బాటిల్. దీంట్లో డబ్బుల్ని ఎలా కూరుకు పెట్టిందంటే చూడండి. అస్సలు మనం ఇలా కోసిన తర్వాత కూడా దీన్ని రిమూవ్ చేయలేకపోతున్నాం. ఎంత టైట్గా పెట్టిందో చూడండి. డబ్బులు 50 రూపాయల నోటు, 100 రూపాయల నోటు, 50 రూపాయల నోటు, 20 రూపాయల నోటు. అలా పెట్టిందంటే మిగతా ఉన్న కాగితాలేని తను అలా పెట్టింది. మొత్తం తీసాను, ఖాళీ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా విడదీద్దాం. 100 రూపాయల నోటు ఇది. మా చిట్టి తల్లి ఎలా చేసిందో చూడండి. నోటు 100 రూపాయల నోటు. ఇదిగోండి 100 రూపాయల నోటు. ఇది 50 రూపాయలు. చూడండి ఎలా చేసిందంటే వీటి షేపుల్ని మార్చేసింది. ఇది 50 రూపాయల నోటు. తర్వాత ఇది ఇది 50 రూపాయల నోటే. అమ్మ నాయన, అసలు డబ్బులకి విలువ లేదంటే చేసింది పిల్ల. ఇలాగే చేసుకుంటారా? చూడండి ఎలా నలిపింది వీటిని. తర్వాత ఒక్క నోటు ఉంది, దాన్ని ఇప్పుడు నేను విడదీస్తున్నాను. ఇది 20 రూపాయలు. ఇలానా పిల్లలకి డబ్బులు ఇస్తే ఇలానా? చూడండి ఎలా. 20 రూపీస్. ఇలా ఈ డబ్బుల్ని తను ఆ చిన్న డబ్బాలో కూరుకు పెట్టింది మా చిట్టి తల్లి. సాధ్య చూడండి కాగితాలు ఇది ఎలా నమ్ము పెట్టిందో వీటిని. ఓకేనండి, పిల్లలకి డబ్బులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త అండి. ఇలా ఇది చేస్తారు.